అది క్విక్ యాక్సెస్ టూల్ బార్. డాక్యుమెంట్ విండో ఏది? ఏది? ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కలర్ ఇవ్వు. టెక్స్ట్ కలర్, టెక్స్ట్ కలర్. దాన్ని సెంటర్లోకి రప్పించు. ఓకే, రైట్ రైట్. లెఫ్ట్ అది రైట్. ఇప్పుడు అదేంటి డిలీట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ జెడ్ చెయ్యి. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వు. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేయి. సెలెక్ట్ చేయరా దాన్ని. ఓకే, టెక్స్ట్ బోల్డ్. టెక్స్ట్ని బోల్డ్లో ఇవ్వు. టెక్స్ట్ ఆ టెక్స్ట్ని మొత్తం ఫార్మాట్ చేయి బోల్డ్గా. ఓకే, టెక్స్ట్ని ఇటాలిక్ ఫార్మాట్ చేయి. అండర్లైన్, అండర్లైన్ తీసేయి. ఓకేనా? ఇప్పుడు ఇటాలిక్ కూడా తీసేసాయి. ఓకే, ఇటాలిక్కి షార్ట్ కట్కి ఏంటి? కంట్రోల్ ఐ చెయ్యి. ఓకే, క్విక్ యాక్సెస్ టూల్ బార్. జూమ్ కంట్రోలర్ సేవరా? ఏవి అవేనా? టైటిల్ బారు ఏది? టైటిల్ బార్. ఓకే, స్టేటస్ బార్. స్టేటస్ బార్ ఏది? స్టేటస్ బార్. డాక్యుమెంట్ విండో. డాక్యుమెంట్ విండో ఏది? టైటిల్ బార్ చూపించమ్మా. స్టేటస్ బార్, జూమ్ కంట్రోలర్స్, డాక్యుమెంట్ విండో, క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకే, దాని కలర్ తీసే. ఫస్ట్ రైట్ ఏ లెటర్, కలర్ రిమూవ్ చేయి. ఓకే, ఫస్ట్ రైట్ ఏ లెటర్ అనేది బోల్డ్లో ఇవ్వు. బోల్డ్ ఫస్ట్ వన్, బోల్డ్. షార్ట్ కట్కి ఏంటి? కంట్రోల్ బి. ఓకే, ఇటాలిక్ ఇవ్వు. చెయ్యి.
షార్ట్ కట్ కీస్ ఇవ్వు. ఓకేనా? ఓకే, ఇప్పుడు అండర్లైన్ ఇవ్వు షార్ట్ కట్కి. తీసే దాన్ని రైట్కి అలైన్ చేయి టెక్స్ట్. అండు చేయి. అండు రిమూవ్ అయింది, అండు అవ్వాలంటే ఎలా? కంట్రోల్ జెడ్ క్లిక్ చేయి. కంట్రోల్ జెడ్ క్లిక్ చెయ్యి. రిపీటెడ్గా చేయాలి మనం. ఓకే, ఇప్పుడు దాన్ని లెఫ్ట్ అలైన్ చేయి. రైట్, మళ్ళీ సెంటర్కి షార్ట్ కట్కి కంట్రోల్ ఈ. దాన్ని జూమ్ చేయి. జూమ్ కింద జూమ్ కంట్రోలర్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, దాన్ని మ్యాక్సిమైజ్ చేయి ఫస్ట్. టైటిల్ బార్ ఏది? టైటిల్ బార్. ఓకే, ట్యాబ్స్ ఏవి? ట్యాబ్స్ అది టైటిల్ బార్ అక్కడ ఉంది, డాక్యుమెంట్ 1 అని. అది ట్యాబ్స్ అవన్నీ డాక్యుమెంట్ విండో. జూమ్ కంట్రోలర్స్. ఓకే, స్టేటస్ బార్. ఓకే, టెక్స్ట్ కలర్ ఇవ్వు. ఫస్ట్ దానికి కంప్యూటర్ ల్యాబ్ అని ఉందా, దానికి కలరింగ్. ఓకే.